26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈ రోజుల్లో ఏం చేసినా ఎంత జాగ్రత్తగా ఉన్నా పైరసీ లీకులు మాత్రం ఆపలేకపోతున్నారు మన మేకర్స్. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి సినిమాని ఇవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తాజాగా రామాయణ విషయంలోనూ లీక్స్ బెడద తప్పట్లేదు. విడుదలకి 3 రోజుల ముందే ట్రైలర్ లీక్ అయిపోయింది. మరి ఇది నిజంగానే లీక్ అయిందా, లేదంటే ట్రెండింగ్ కోసం కావాలనే లీక్ చేశారా? గత 2-3 రోజులుగా రామాయణ సినిమా ట్రెండింగ్లోనే ఉంది. విడుదల దగ్గరకొస్తూ ఉండడంతో నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. మొన్నటికి మొన్న ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో భారీ ఈవెంట్ చేశారు. దానికి రణ్బీర్, సాయి పల్లవి, యష్ సహా యూనిట్ అంతా హాజరైంది. దానికి ముందు స్కూల్స్కు వెళ్లి అక్కడ రామాయణం గురించి చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా కూడా రామాయణనే కనిపిస్తోంది కొన్ని రోజులుగా. జూలై 24న ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేదికలపై ట్రైలర్ ప్లే చేశారు. అక్కడి నుండి విజువల్స్ అన్నీ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో 3D ట్రైలర్ లీక్డ్ వర్షన్ తెగ వైరల్ అయిపోతోంది. అందులో విజువల్స్ గురించి చర్చ కూడా మొదలైపోయింది. ట్రైలర్ నిజంగానే లీక్ అయిందా, లేదంటే అంచనాలు పెంచడానికి కావాలనే లీక్ చేశారా అనేది కూడా అర్థం కాని విషయమే. ఎందుకంటే ట్రైలర్ విడుదలయ్యేంత వరకు దాని గురించే డిస్కషన్ జరగాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి. లీక్ అయితే దానికంటే పెద్ద డిస్కషన్ పాయింట్ మరొకటి ఉండదు కదా. ఏమో అలా కూడా చేశారేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. నితీష్ తివారీ ఏ రిస్క్లు తీసుకోకుండా రామాయణ ఇతిహాసాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యారు. కథతో పాటు ఎమోషన్ కు తోడు అద్భుతమైన విజువల్స్ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికైతే లీక్ అయిన ఫుటేజ్ బాగా ట్రెండ్ అవుతోంది. రేపు ట్రైలర్ రిలీజ్ తరువాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమాకు అంతకంటే కావాల్సింది మరోటి లేదేమో. వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్కి ఇండస్ట్రీలో ఇచ్చే ముద్దు పేరేంటో తెలుసా? ఐరన్ లెగ్. మన దగ్గర కూడా చాలా మందికి ఈ బిరుదు వచ్చింది. తాజాగా ఈ ఐరన్ లెగ్ కాంట్రవర్సీపై ఓపెన్ అయ్యారు భాగ్యశ్రీ బోర్సే. లెనిన్ తర్వాత ఈమె తీరు జోరు మారింది. కెరియర్లో తొలి సక్సెస్ చూశాక ఐరన్ లెగ్ ముద్రపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఈమె. మరింతకీ బోర్సే ఏమంది? హిట్ ఇచ్చిన జోష్ ఇంకేది ఇవ్వదు. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం అలాంటి జోష్ మీదే ఉన్నారు. కెరియర్ మొదలుపెట్టి 3 ఏళ్లవుతున్నా ఒక్క హిట్ కూడా కొట్టకపోవడంతో భాగ్యశ్రీ బోర్సేను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ టైంలోనే లెనిన్ సినిమాతో హిట్ అకౌంట్ ఓపెన్ చేశారు ఈ బ్యూటీ. ఇదే సమయంలో తన గత సినిమాల ఫలితాలపై ఓపెన్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్స్ గురించి మాత్రమే కాదు, ఐరన్ లెగ్ ముద్ర గురించి కూడా ఓపెన్ అయ్యారు భాగ్యశ్రీ. సినిమా ఫలితానికి హీరోయిన్ను మాత్రమే బాధ్యులను చేయడంపై ఘాటుగా స్పందించారు ఈ బ్యూటీ. స్క్రిప్ట్ తానే సెలెక్ట్ చేసినా కూడా చాలా మంది కలిసి పనిచేసినప్పుడు ఫెయిల్యూర్కు హీరోయిన్నే ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. తనకిచ్చిన పాత్రకి 100% న్యాయం చేశానా లేదా అనేదే ముఖ్యమని, తన వరకు ప్రతి సినిమాలో అది చేశానన్నారు భాగ్యశ్రీ. రిజల్ట్ తన చేతుల్లో లేదని, కానీ ఫ్లాప్ వస్తే హీరోయిన్నే బ్లేమ్ చేయడం ఎక్కడి న్యాయమని గట్టిగానే నిలదీశారు ఈ బ్యూటీ. గతంలోనూ కొందరు హీరోయిన్లకు ఇది తప్పలేదన్నారు. ఇకపై స్క్రిప్ట్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటానని చెప్పారు భాగ్యశ్రీ. ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడెలా టర్న్ అవుతుందో తెలియదు. తాజాగా మలయాళ బ్యూటీ మమితా బైజును చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. కొన్ని నెలలుగా విడుదల కాని సినిమా వచ్చేస్తోంది. అలాగే లైన్లో ఉన్న మూవీస్ అన్నీ ఒకేసారి క్యూ కడుతున్నాయి. నెల రోజుల్లోనే 3 భారీ సినిమాలతో దండయాత్రకి సిద్ధమవుతున్నారు ప్రేమలు బ్యూటీ. మరి ఏంటా సినిమాలు, మనం కూడా చూద్దామా? సెన్సేషన్ ఆఫ్ సౌత్. ఇప్పుడు ఈ మాట మమితా బైజుకు బాగా సెట్ అవుతుంది. నెల రోజుల్లోనే 3 భారీ సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నారు ఈ భామ. జూలై 23న విజయ్ జననాయకన్ రిలీజ్ కానుంది. 6 నెలలుగా బాక్స్లోనే ఉండిపోయిన సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. మమిత తమిళ కెరియర్ కు ఇది ఇంపార్టెంట్ సినిమా. విజయ్ సినిమా థియేటర్స్ లో ఉండగానే ఆగస్టు 14న సూర్యతో నటిస్తోన్న విశ్వనాథన్ సన్స్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నారు మమిత. 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించే 20 ఏళ్ల అమ్మాయిగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు మమితా బైజు. నేషనల్ అవార్డు విన్నర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ విశ్వనాథన్ సన్స్ సినిమాను నిర్మిస్తోంది. విశ్వనాథన్ సన్స్ వచ్చిన వారం రోజుల్లోనే ఆగస్టు 21న నివిన్ పాలితో జోడీ కట్టిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ విడుదల కానుంది. మలయాళంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొత్తానికి నెల రోజుల్లోనే 3 భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మమిత.
వీటితో పాటు ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ సినిమా చేస్తున్నారు ఈ భామ. డ్యూట్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ చుట్టూ ఏం జరుగుతోంది? ఒకే ఒక్క పోస్టుతో అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయారు. నా గొంతు నేనే వినిపిస్తా, ఈ రోజు నుంచి నాకెవరి పర్మిషన్స్ అక్కర్లేదు అంటూ ఈమె చేసిన పోస్ట్కి అర్థం ఏంటి? ఇన్నాళ్ళు ఎవరు ఈమెని కంట్రోల్ చేశారు? అనుపమ పోస్ట్కి అర్థం బ్రేకప్పేనా? ఆ నటుడితో ఆమె డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఒక్క పోస్ట్తో హాట్ టాపిక్ అయిపోయారు అనుపమ పరమేశ్వరన్. ఇకపై నా వాయిస్ నేనే వినిపిస్తాను, నా సొంత దారి నేనే ఎంచుకుంటున్నాను, పనికిరాని గతాన్ని వదిలేసి ఎట్టకేలకు మనశ్శాంతిని కనుగొన్నాను అంటూ ఈ బ్యూటీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది ఇప్పుడు. ఈ ఎమోషనల్ పోస్ట్ వెనుక ఏదో ఉందంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు అభిమానులు. విక్రమ్ తనయుడు ధ్రువ్తో అనుపమ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రిలేషన్ ఏమైనా బ్రేక్ అయిందా, అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ ఇది కాకపోతే వ్యక్తిగత జీవితంలో లేదా కెరియర్లో ఏదైనా పెద్ద మార్పును సూచిస్తూ ఇలా రాశారా అనే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. తన లేటెస్ట్ పోస్టుపై అనుపమ పరమేశ్వరన్ మౌనం అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెంచుతోంది. ఆమె రాసిన క్యాప్షన్లో అర్థం ఏంటా అని ఒక్కో లైన్ను జల్లెడ పట్టేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నిసార్లు మనశ్శాంతి కావాలంటే ఇంకొన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఈ రోజు నాకు ఆ శాంతి దొరికిందనే బలమైన పదాలను వాడేశారు ఈ బ్యూటీ. మరి ఈమె ఫ్రీడమ్ను ఇన్నాళ్లు ఎవరు దోచేశారనేది అనుపమే క్లారిటీ ఇవ్వాలికా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మరొక సైన్మా 2.0లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.